హాయ్ అండి. ఈరోజు స్టోరీ బంగారు బాతు. అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలామె ఉండేది. ఆమె చాలా ముసలిది కావడం వలన ఆమె వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని భావించి ఆమెను ఇంటి నుండి తరిమివేశారు. ఏ దిక్కు లేని ముసలామె ప్రతిరోజు భగవంతుని ఈ విధంగా ప్రార్థించేది. ఓ భగవంతుడా, నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి తీసుకుపో. నాకు బ్రతకాలని లేదు. నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే తనకు ఎదురుగా ఒక విచిత్రమైన బాతు కనిపించింది. ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బాతు నోరు తెరచి మాట్లాడసాగింది. ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఈకను తీసుకో. ఈ ఈక బంగారంలా మారుతుంది. నీకు కావలసిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నిటినీ తీర్చుకో అని చెప్పింది. ఆ మాటలు విన్న ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది. నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకెటువంటి ప్రయోజనము లేదు. ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈకను తీసి ఆమెకి ఇస్తూ ఈ విధంగా అన్నది. ఏం జరుగుతుందో వేచి చూడు. అనతి కాలంలో ఆ ముసలామె అధిక ధనవంతురాలైంది. ఆమెను వదిలిపెట్టి వెళ్ళిన ఆమె కొడుకులు, బంధువులు తిరిగి ఆమె దగ్గరకు చేరారు. వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపింది. చూసారు కదా మిత్రమా ఈ స్టోరీలో. ఇందులోని నీతి, నిజాయితీగా ప్రార్థించే ప్రార్థనల వల్ల సత్ఫలితాలే కలుగుతాయి. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ స్టోరీ నీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వ్యాలీస్, జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తున్న ఆ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.